ఇట్లా పడిపోయింది. షట్. Oh, finally we've been through. ఎంతసేపు అవుతుందో క్లియర్. Good morning guys, this is Shrikant here. Welcome back to the channel. Today is day 6 of my trip and at the same time day 2 from Kedarnath. Yeah, so time to leave Andy. Time to leave this beautiful wonderful place. నాకు అస్సలు మనసు రావట్లేదు వెళ్ళడానికి, బట్ ఎక్కువ రోజులు ఉండలేం బికాజ్ నా లగేజ్ నా బైక్ కింద పెట్టేశాను అండ్ వేరే ప్లేసెస్ వెళ్ళాల్సింది. ఆబ్వియస్లీ ఐఎమ్ వర్కింగ్, ఐ హ్యావ్ టు రిపోర్ట్ మై ఆఫీస్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ మై లీవ్స్ అండ్ ఆల్. సో వేరే ప్లేస్ ఇక్కడ ఇంకొక రోజు ఉంటే ఇంకొక ప్లేస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంకొక దామ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే డిస్టెన్స్ తక్కువనే, బట్ జర్నీ ద వే ఉంటుంది, ద రూట్ ఉంటుంది కదా, చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలంటే ఒక్కరోజే ఉండాల్సి వస్తుంది ఎక్కడైనా. సో దిస్ ఈజ్ ద స్టే. నేనుండే నిన్న ఒక్కరోజు జస్ట్ లైక్ 400 రూపీస్ పడింది. ఇక్కడ ఉంటాయి, ఐ ఫీల్ లైక్ నాకు ఉండడానికి ఒక రూము, నాకు హాట్ వాటర్ కంపల్సరీ ఉండాలి, గీజర్ ఉండాలా, ఫ్యాన్ కూడా అవసరం లేదు. ఎంత కోల్డ్ వెదర్లో అసలు ఫ్యాన్ ఏసీలు అస్సలు అవసరం లేదు. సో ఐ థాట్ ఓకే దిస్ కుడ్ బి ద బెస్ట్ వన్. 400 రూపీస్కి వచ్చేసింది అండ్ ఇట్ హ్యాస్ ఎ బాత్రూమ్ కూడా బాగుంది కదా, సింపుల్గా. యా అంతే, జస్ట్ సింపుల్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ ఫ్లాషీ థింగ్స్ బికాజ్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఎక్సెప్ట్ నా నిద్రకు తప్ప మొత్తం నేను టెంపుల్ దగ్గరే ఉండి అక్కడక్కడ తిరుగుకుంటా కూర్చొని టైం పాస్ చేసుకుంటా. ఐ జస్ట్ వాంట్ టు హియర్ బికాజ్ మళ్ళీ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుందో తెలియదు. సౌత్ ఇండియా, మనం హైదరాబాద్లో ఉంటాం, చాలామంది 2000 కిలోమీటర్స్ అంటే ఈజీగా రాలేము కదా, చాలా ఖర్చుతో కూరుకుంది, అట్ ది సేమ్ టైం కన్జ్యూమింగ్ కూడా. సో దట్స్ ద రీజన్ ఐ స్టేడ్ ఎనఫ్ టైం. బట్ ఈరోజు కూడా నాకు ఉండాలని, బికాజ్ ఎంత బాగుంది తెలుసా వెదర్ ఈరోజు. నేను ఆఫ్టర్నూన్ నేను వచ్చిన 2 అవర్స్కి ఏమో వర్షం స్టార్ట్ అయ్యి డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది, అవుతుంది, హెవీ పడుతుంది, డ్రిజ్లింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు అసలు వర్షం లేదు. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ వేర్ ఐ కెన్ ట్రెక్ బ్యాక్, కిందికి వెళ్ళడానికి కూడా. ఇలాగ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ కేదార్నాథ్ టు బద్రీనాథ్కి వెళ్ళలేము ఈరోజే. ఫ్రమ్ కేదార్నాథ్ టు ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు, కిందికా లేకపోతే మధ్యలో డెస్టినేషనా, ఒక పార్ట్ 1 లాగా డిపెండ్స్ ఆన్ ద కాంటెంట్ వైజ్గా, డ్యూరేషన్ ఆఫ్ ద కాంటెంట్ వైజ్గా నేను డివైడ్ చేస్తాను వీడియోని. వెళ్ళే ముందు మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్దాం. ఓకే చలో అక్కడ కలుస్తాను. ఒక్కసారి ఫైనల్గా మళ్ళీ మనస్ఫూర్తిగా చూసి దర్శించుకొని వెళ్దాం. మళ్ళీ టైం దొరకదు మనకి, ఛాన్స్ కూడా వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు ఏంటంటే వెరీ ఫ్యూ షాప్స్ వర్ ఓపెన్ హియర్, కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల. యాక్చువల్గా ఈ సీజన్ ఇది పర్ఫెక్ట్ సీజన్ ఈ చార్ధామ్కి, బట్ ఇంత తక్కువ మంది చూస్తున్నామంటే బికాస్ ఆఫ్ కోవిడ్. అండ్ ఇక్కడ ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే యూ జస్ట్ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ నెగిటివ్ అండ్ అప్లై ఫర్ ది ఈ-పాస్. ఐల్ గివ్ యూ దోస్ డీటెయిల్స్ వన్స్ ఐ గో దేర్. ఐఎమ్ డన్. సో వన్స్ అగైన్ దర్శనం చేసుకుందాం బికాజ్ నిన్న నైట్ అయింది కదా, అందుకే ఈసారి నేను జూమ్ చేసి లోపల కూడా చూపిస్తాను. లెట్స్ గో. అదే అండి గోల్డెన్ అయిపోయిందండి. కిందకి ట్రెక్కింగ్ సూపర్బ్ దర్శనం, సూపర్బ్ ఏమంటారు టైం. నిన్న ఈవినింగ్ దర్శనం, ఈవినింగ్ ఒక డిఫరెంట్ బ్యూటీ, ఇక్కడ మార్నింగ్ ఒక డిఫరెంట్ బ్యూటీ. మార్నింగ్ అయితే కంప్లీట్గా ఎన్నుకున్న హిమాలయాస్ని చూడవచ్చు ఇంత క్లియర్గా, అండ్ మార్నింగ్ దేవుడు కూడా మంచిగా కనిపిస్తాడు. టాక్ అబౌట్ ఫుడ్, ఇక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్లీ బికాస్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి కదా, ఫుడ్కి సంబంధించిన గూడ్స్ అన్ని కింద నుంచి తెప్పియాల్సి వస్తుంది. 18 కిలోమీటర్స్ ఆ గుర్రాల మీద తెప్పియాల్సి వస్తుంది.
యాజ్ ఎ సైడ్ నిన్న నేను గుర్రం తీసుకున్నాను కదండి, ఆ గుర్రం కాస్ట్ వచ్చేసి 1,500 రూపీస్. ఫస్ట్ 1,800 చెప్పారు, మేము ముగ్గురం అని చెప్పి కొంచెం నెగోషియేట్ చేస్తే 18. బట్ కింది నుంచి గౌరీకుండ్ నుంచి అయితే 2,500 చెప్తారు. 2,500 ఈజ్ అ ప్రైస్ దట్ దే టెల్ యూ. బట్ అదే ప్రైస్కి మీరు రావాల్సిన అవసరం లేదు, నెగోషియేట్ చేసి 1,800 వరకు నెగోషియేట్ చేయొచ్చు ఐ గెస్. చేసి వాళ్ళు ఆబ్వియస్గా ఒప్పుకుంటారు. అండ్ హెలిప్యాడ్స్ అంటే ఐ వాజ్ థింకింగ్ అబౌట్ అ హెలిప్యాడ్ సర్వీస్ ఆల్సో, బట్ డ్యూ టు COVID-19 వాళ్ళు హెలిప్యాడ్ సర్వీస్ పెట్టలేదు. ఎట్ ది సేమ్ టైం సిచ్యువేషన్ కూడా వర్స్ ఉండే, అదొకటి. అండ్ నాకు ఇంకా షూర్గా తెలియదు హెలిప్యాడ్. నేను ఒక ఫ్రెండ్ అడిగితే 3,500 వరకు ఉంటుంది అన్నారు. ఇఫ్ 3,500 ఈజ్ హెలిప్యాడ్ సర్వీస్, ఐ వుడ్ రాదర్ కమ్ ఇన్ హెలిప్యాడ్ ఓన్లీ దాన్ హార్స్. అంటే ఆ హార్స్లు ఎందుకంటే ఎడ్జ్ మీదకి వెళ్ళి వస్తాయి, అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఎక్కడ జారిపడుతుంది, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, ఇవన్నీ అవసరమా? వెదర్ మంచిగా ఉంటే హెలిప్యాడ్లో రావచ్చు. మీరు ఫిట్ ఉండి మీకు ట్రెక్ చేయాలనిపిస్తే యూ హ్యావ్ టు కమ్ బై ట్రెక్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేదార్నాథ్. అది నేను చెప్తున్నాను. బట్ పెద్దవాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి కొంచెం కష్టం కదా, సో అదొకటి కన్సిడర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కాస్ట్ 50 రూపీస్, ఒక పరాటా కాస్ట్ 50 రూపీస్. సో లిటిల్ కాస్ట్లీ బికాస్ ఆఫ్, యాజ్ ఎ సైడ్, ట్రాన్స్పోర్టేషన్. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. ఇంకా కిందికి ఇంకొన్ని మంచి మంచి లొకేషన్స్ ఏమైనా కనిపిస్తుంది మధ్యలో చూపిస్తా. దెన్ బద్రీనాథ్ మోటో బ్లాగ్. చలో సీ యూ. ఇప్పటివరకు ఒక 6 కిలోమీటర్స్ అయింది ట్రెక్కింగ్. దిగుతుంటే ఏర్పడదు అంటారు కానీ కొంచెం స్మూత్ లేదు సర్ఫేస్, ఎత్తువంపులు ఉండే వరకు కొంచెం కాళ్ళు వస్తున్నాయి. అండ్ మనమంతా డౌన్ కనిపిస్తున్నాం మీకు అక్కడ, ఇంకా రోడ్ అక్కడ దాకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. అదొక్కటే కాదు, నెట్వర్క్ కూడా పోయింది. घुटना टूटा हुआ अभी भी आप पैदल में चल रहे हैं. मैं आपको दिखाता हूँ, आप अचंभा मानोगे. माय गॉड, ये देखो, ये पूरा हिल रहा है, ये देखो. अरे आप नीचे आप तो एक और दिखाएं आपको एक चीज़ और. यहाँ पे हाथ लगाओ. రైట్, ఆ తాత గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాల్సి ఉంది. డ్యూ టు నా కెమెరాస్ ఛార్జ్ లేకపోతే కంప్లీట్ 2 కెమెరాస్లో ఛార్జ్ అయిపోయింది. సో కంప్లీట్గా టర్న్ ఆఫ్ అయిపోయింది. సో నేను ఆ ఇన్సిడెంట్ని కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను. బట్ నేను ఎడిట్ చేస్తుంటే ఐ డోంట్ నో, ఐ వాంట్ టు షేర్ దిస్. ఆ తాత లిటరలీ 3 టైమ్స్ తనకి సర్జరీ అయిందండి. ఒకటి కాలర్ బోన్ దగ్గర, 2 సార్లేమో నీ దగ్గర అయిందంట. అతనే ఇయర్కి మినిమం 2 to 3 టైమ్స్ అని చెప్పాడు. 2 to 3 టైమ్స్ కేదార్నాథ్ ట్రెక్ చేసుకుంటూ, అంటే నడుచుకుంటూ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటాడు. దానికి బిఫోర్ డేనే నేను అసలు 4 కిలోమీటర్స్ కూడా నేను ట్రెక్ చేయలేకపోయా. అండ్ దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డే వర్షం వల్లనో సంథింగ్ వీ గాట్ స్టక్, అండ్ దెన్ నెక్స్ట్ డే నేను గుర్రం మీద వెళ్ళాల్సి వచ్చింది. సో it's like he became an inspiration to me because what kind of a generation that I am living అనిపించింది నాకు ఆ టైంలో చూస్తే. బికాస్ he was above 70s to 80 years మధ్యలో ఉంటాడు. he was still active even after taking those 3 surgeries. he was still able to trek by foot, అది కూడా 18 kilometers పైకి. I really appreciate ఆ తాతకి బికాజ్ ఐ వాంట్ టు టేక్ దిస్ వీడియో బికాజ్ ఎడిట్ చేసేటప్పుడు నా కంటిన్యూషన్ ఏం చెప్పాలో ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఆన్ దట్ యాజ్ అ టైటిల్, బట్ అది అంత ఎఫెక్టివ్ ఉండదు. నేను చెప్తేనే అది రీచ్ అవుతుంది చూసే వాళ్ళకి. ఐ రియలీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఐ విష్ ఐ యామ్ గోనా మీట్ హిమ్ అగైన్. సీ యూ. ఇంకొక 2 kilometers ఏమో వెళ్ళాలి గౌరీకుండ్కి, అంటే 15 kilometers అప్రాక్సిమేట్గా దిగాను. కొంచెం ఎండ దంచి కొడుతుంది కిందికి వచ్చడంతోనే. ప్రిటీ గుడ్, కానీ బద్రీనాథ్ వెళ్ళాలి తర్వాత. దట్ ఈస్ ద ప్రాబ్లం. నా రైట్ నీ ఆల్రెడీ స్ప్రెయిన్ అయినట్టుంది. ఐఎమ్ నాట్ ష్యూర్. స్లోగా దిగుతున్నా రైట్ నీ దగ్గర, అది ప్రాపర్గా సపోర్ట్ చేయట్లేదు దిగుదామంటే ఫాస్ట్గా. ఐ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై రైట్ నీ. కిందికి దిగడమే కదా ఏముంది అని చెప్పి గుర్రం తీసుకోవాల్సింది యాక్చువల్గా. రైట్ నీ బిస్కెట్. నా హాలత్ అస్సలు బాగాలేదు. ఎట్లుందంటే పరిస్థితి మొత్తం టయర్డ్ అయిపోయి ఉన్నా.
దిగి వచ్చేసి. బట్ ఈరోజు ఇక్కడ స్టే చేస్తే రేపు మనం బద్రీనాథ్ రీచ్ అవ్వలేము. సో వీ హ్యావ్ టు స్టార్ట్. ఇక్కడ నుంచి గుప్తకాశీ అని ఒక ప్లేస్ ఉంటుంది, 50 కిలోమీటర్స్, 58 ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి ఈరోజు నైట్ అక్కడ స్టే చేసి రేపు బద్రీనాథ్ స్టార్ట్ అయిపోదాం. సో ఈరోజు వీడియో ఏంటంటే కేదార్నాథ్, ట్రెక్కింగ్, గుప్తకాశీ మోటో బ్లాగ్. చలో ఈ షాప్లో నేను నా లగేజ్ పెట్టాను, ఈవెన్ నా ల్యాప్టాప్ కూడా పెట్టాను. ద వెరీ గుడ్ పీపుల్. ఎగ్జాక్ట్గా పార్కింగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లగేజ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. మరి గోల్డ్ లాంటిది పెట్టకండి, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అది కూడా ఈ బ్యాగ్లో పట్టదు కాబట్టి అక్కడ పెట్టాల్సి వచ్చి, అదర్వైజ్ నేను ఇలానే తీసుకెళ్ళిపోయేటోని. ఎనీ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్, రైట్ భయ్యా. జై శ్రీరామ్, జై హనుమాన్, జై భోలేనాథ్. ఇక నా నైట్ పాయింట్ ట్రెక్కింగ్ షూస్తోనే పోతున్నాయి ఈరోజు. ఇప్పుకొని ఆ షూస్ ఘోరంగా అయిపోయినాయి వాటి పరిస్థితి. నా బూట్స్వి మొత్తం బురద అయింది. అసలు నాకు వేసుకునే పచ్చిగా ఉంది, మళ్ళీ వేసుకునే ఓపిక అస్సలు లేదు. లెట్స్ గో. హోప్ఫుల్లీ వర్షం పడొద్దు, ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ అయ్యో ఇక్కడ నుంచి గుప్తకాశీ దాకా రోడ్ నీకు తెలిసిందే, లాస్ట్ బ్లాగ్లో చూపించాను నేను కేదార్నాథ్ వచ్చే ముందు. మస్తు గలీజ్ ఉంటుంది, బట్ ఆప్షన్ లేదు, వెళ్ళాల్సిందే. అబ్బా రూట్లు మర్చిపోతున్నాయి ఏంటి ఇట్లా. అరే నాకు నిజంగా తెలుసా స్టమక్ పెయిన్ వస్తుంది, ఎక్కినా కదా అందుకేనేమో. ట్రెక్కింగ్ దిగి మంచి ఒక రూమ్ తీసుకొని హ్యాపీగా పడుకోవాలి యాక్చువల్ ఇంత తిని. కానీ నేను డ్రైవ్ చేస్తున్నా చూడండి. షా బ్యాగ్ పడిపోయింది, బ్యాగ్ ఇట్లా పడిపోయింది. దీనమ్మ వెనుకకు, అయ్యో ఎక్కడుందా షిట్. షిట్ ఇప్పుడు ఇట్లా పడిపోయింది. షిట్ అచ్చా షిట్. అసలు ఏం చేసినారా, ల్యాప్టాప్ పరిస్థితి ఏందో లోపల. అస్సలు బాగాలేదు కదా ఈరోజు డే. షిట్ నా వల్ల అవ్వట్లేదు భయ్యా. ఇట్లా హ్యాండ్ ఇచ్చినానంటే తెగిపోయింది చూడండి ఇక్కడ. అస్సలకే ట్రెక్కింగ్ చేసి వచ్చి చేతనైతే లేదా అంటే ఇదొక్క లొల్లియా నాకు. ఐఎమ్ లాస్టెడ్. లోపల ల్యాప్టాప్ పరిస్థితి ఏంటో. అయ్యా ఇలాగ వచ్చింది ఇది ఇట్లా. షిట్ బండి కింద పడలేదు, ఈ బ్యాగ్ కింద పడింది. వీటిని నమ్మకూడదు, మంచి బ్రైగో. ఇది కూడా ఎప్పుడో తెగిపోయేటట్టుంది ఇది కూడా. అరే బంజీ కవర్స్ కూడా లేవు నా దగ్గర. అయ్యా దీన్ని బట్టి ఇది అక్కడెక్కడో పడిపోతే గుంజు ఈ వెనకకెళ్ళి ఇట్లా వచ్చినట్టుంది. లోపల ల్యాప్టాప్ ఉంది, ఇది ఎక్కువసేపు ఆగదు. బంజీ కార్డులు దొరకాలి, ఇక్కడ దొరుకుతాయో. అయ్యో ఏంట్రా బాబు ఇలా అయిపోయింది. ఏం చేస్తావరా శ్రీకాంత, నేను కూడా దిగుదాం ఇంకా. ఐమ్ సారీ, ఇట్స్ నాట్ మై మిస్టేక్. నేను మంచిగా కట్టిన దాన్ని, ఇగో దీని ఫాల్ట్, క్వాలిటీ తెగిపోయింది, బ్యాక్ కింద పడాను. అప్పటికి కొత్తగా తీసుకొచ్చిన బ్యాడ్ థింగ్. అస్సలు హెల్త్గా ఇట్లాంటివి అవుతాయి ఒళ్ళు బాగాలేనప్పుడు. అలాంటప్పుడే బండి ఎందుకు ఇంకా కోట్లేరా అనుకున్నా, ఇదా మ్యాటర్. నా బండికి మంచిగా ఉంటుంది డ్యూక్కి. ఎక్కడి నుంచి పడ్డా చూద్దాం పదండి.
ఎక్కడి నుంచి రాకొచ్చినో తెలుస్తుంది నాకు. నీళ్ళలో పడ్డదో అడ్డం పడ్డదో ఈ నుంచి రాకొచ్చినట్టు నేను నాకు తెలిసి బురద బురద కనిపిస్తుంది అంటే ఆ బురదలో పడ్డది అది. వర్స్ట్ మూమెంట్ మ్యాన్ ఇన్ దిస్ ట్రిప్. పోయి అర్జెంటుగా బ్యాగ్ తీసి దాని పరిస్థితి ఎట్లుందో చూసి చెక్ చేసుకోవాలి. అది సడన్గా ఏంటి వెయిట్ తక్కువైంది ఏంట్రా అనుకున్నా. ఏంట్రా ఇది. మరి గుంజొద్దేమో గట్టిగా బంజీ కార్డులను బాగా గుంజి కడితే కూడా ఎలాస్టిసిటీ ఒక సర్టెన్ లెవెల్ వరకే ఉంటుంది కదా, తర్వాత బిస్కెట్ అవుతుందేమో. అర్జెంటుగా బంజీ కార్డులు లాంటివి ఏమైనా దొరికితే తీసుకోవాలా, లేకపోతే నేను ఇంత లూజ్ లాగా ఇస్తాను. యాక్చువల్లీ నేను సౌత్ ఇండియా ట్రిప్కి ఇంకో ఫస్ట్ సౌత్ ఇండియా ట్రిప్కి కూడా రెండు బంజీ కార్డులు తీసుకెళ్ళినా తెలుసా. 2 బంజీ కార్డులతో ఆ కొండలకి ఈ కొండలకి దిగిన, ఆడికిడికి ఆ గుంతలు ఈ గుంతలు వెళ్ళిన. ఇప్పుడు ఈసారి 3 తీసుకొచ్చిన, ఎందుకు మన బండి కాదు కదా అని. సేఫ్ సైడ్లో ఉంటుంది కదా ఎక్స్ట్రా ఒకటి ఖరాబ్ అవుతా అని. యాక్చువల్ 2 కట్టాలేమో. అంత ఫులిష్కి ఎట్లా పోయినారా. సరే వదిలే ఇక అయిపోయింది ఇక. ల్యాప్టాప్ లోపల అది ఒక్క డ్యామేజ్ అవ్వకపోతే వేరే ఇంకేం ఐ గెస్ అవ్వదు. మొన్న నాకు తెలిసి సేమ్ ప్లేస్ అనుకుంటా. మొన్న మేము కూడా లాస్ట్ వ్లాగ్లో మీరు చూసుంటే, లాస్ట్ బిఫోర్ వ్లాగ్ సమ్ కేదార్నాథ్ మోటో వ్లాగ్లో ఇదే ప్లేస్ అటు సైడ్ ఆగుండే ఒక 20-30 minutes. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో ల్యాండ్ స్లైడ్ అయింది టూ మచ్గా. ఐ గెస్ మేము పోయిన రోజే వర్షాలు టూ మచ్గా పడ్డాయి కదా, దాని ఎఫెక్ట్ అనుకుంటా. ఆగమని చెప్పాడు. నిన్న మనం ఇక్కడ ఆగాం కదా, గుర్తుందా? ల్యాండ్ స్లైడ్ అని చెప్పాను. ఒక స్మాల్ కరెక్షన్. యాక్చువల్లీ అది ల్యాండ్ స్లైడ్ కాదు. ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది కదా, అది రోడ్స్ వేస్తున్నారంట. ఇప్పుడు చూడ రోడ్ అంతా బాగాలేదు. నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను వన్స్ మనం స్టార్ట్ అయ్యాక. సో ఆల్సో ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతాయి అంట, బట్ మేజర్లీ ఇట్స్ నాట్ అ ల్యాండ్ స్లైడ్. బికాజ్ మేము వెళ్ళేటప్పుడు 2 సార్లు ఆగాల్సి వచ్చింది. అసలు నేను అక్కడ ఆగకపోతే నేను గుప్తకాశీ వరకు వెళ్ళేవాడిని. అక్కడ ఆగాల్సి వచ్చింది కాబట్టి నేను ఈ ప్లేస్కి వచ్చాను. గౌరీకుండ అంటే కేదార్నాథ్ నుంచి, అదే గౌరీకుండ అంటే ట్రెక్కింగ్ ప్లేస్ టు కేదార్నాథ్ 15 kilometers ఉంటుందని చెప్పాను కదా. గౌరీకుండ్కి ఇది జస్ట్ 2 kilometers 3 kilometers ఉంది అంతే. హెవీలీ టైర్డ్ నేనైతే. ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే. లక్కీలీ నిన్న ట్యాబ్లెట్ వేసుకున్నాను, తిని కొంచెం సెట్ అయింది. ఐ కెన్ ఏబుల్ టు వాక్ అండ్ ఆల్. బికాజ్ ఇప్పుడు కూడా వెళ్ళాల్సింది వన్ ఆఫ్ దోస్ డేంజరస్ రూట్స్ అన్నట్టు. ఫ్రమ్ హియర్ టు బద్రీనాథ్ 190 kilometers అప్రాక్సిమేట్గా ఉంటుంది. రోడ్స్ మాత్రం చాలా డిఫికల్ట్ ఉండే అని చెప్పారు. బట్ అంటే మొత్తం ఉండదు, అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్, మడీ రోడ్స్ అండ్ అలాంటివి ఉంటాయి అన్నట్టు. సో దిస్ ఈజ్ ద రూమ్ అండి. ఈ వీడియోస్లో, ఈ సిరీస్లో ఐఎమ్ నాట్ గోనా ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్, అంటే నా రూమ్స్ గురించి అయినా అవన్నీ ఎక్కువ నేను ఫోకస్ చేయను. బికాజ్ ఈ రూమ్ వచ్చేసి 400 rupees. బికాజ్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాసిక్ రూమ్స్ ఆర్ ఎనీథింగ్. కొంచెం నేను నైట్ వస్తున్నాను, పడుకుంటున్నాను, మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. దీనికోసం మంచి రూమ్స్, క్లాసీ రూమ్స్ అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ దొరికాయి కూడా అన్ని ఇలాంటి రూమ్సే ఉంటాయి. భయపడకండి, చూపిస్తా. ఓకే, అమ్మేసి వదిలేండి, ఇంతకుముందే నేను అంత క్లియర్ చేయాలి. సో ఇది రూమ్, జస్ట్ సింగిల్ రూము. అండ్ దిస్ ఈజ్ ద బాత్రూమ్. ఆ బాత్రూంలో గీజర్ కూడా ఉంది. ఎస్పెషలీ నాకు మాత్రం రూమ్లో ఫ్యాన్ లేకపోయినా పర్లేదు కానీ గీజర్ ఉండాలి ఈ ప్లేసెస్లో. ఎస్పెషలీ ఈ ఈ ఉత్తరాఖండ్ సైడ్, కేదార్నాథ్ సైడ్ అయినా వెదర్ చాలా చల్లగా ఉంటుంది. చాలా అంటే చల్లగా ఉంటుంది. అప్ టు మైనస్లో అయితే ఉండదు, 0 to 5 degrees మధ్యలో ఉంటుంది. దేర్ ఆర్ టైమ్స్ వేర్ నైట్లో మైనస్లో కూడా ఉంటుంది. సో పొడిసే గీజర్ ఇంపార్టెంట్ బికాజ్ నాకు చల్లని చేయడం చాలా కష్టం. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. లెట్స్ హోప్ ఇది మళ్ళీ పడి నాకు చుక్కలు చూపించద్దు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కింద పడిపోయింది, కింద టైర్ అయిపోయింది బ్యాగ్, కానీ ఏం పర్లేదు. సో ఇట్ సైడ్ బద్రీనాథ్. ఎందుకో తెలీదు, ఒక స్మాల్ కైండ్ ఆఫ్ ఏదో తెలీదు, ఒక చిన్న మిస్ అయిన ఫీలింగ్. బికాస్ ఐ డోంట్ నో, ఐ వాజ్ టూ ఎమోషనల్లీ attached to this place, I guess, because of that.
ఐఎమ్ నాట్ విల్లింగ్ టు లీవ్ దిస్ ప్లేస్ ఐ గెస్. అందుకేనేమో నిన్న కూడా ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది అట్లీస్ట్ నియర్. చలో ఇదే హోటల్ పక్కన ఉంటుంది, గౌరీకుండకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉండొచ్చు. 400 రూపీసే కదా, ఏముంది, ఎక్కువ అయితే ఆలోచించాలి. కానీ ఐ హోప్ ఐ డోంట్ మిస్ ఎనీథింగ్. నేనైతే 2 సార్లు చెక్ చేసుకున్నా, వ్యాలెట్, కెమెరాస్, ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సైడ్ ద బ్యాక్ ఓన్లీ. సో నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఇదే ప్లేస్లో రోజు వర్క్ జరుగుతూ ఉంటే ఆపుతూ ఉంటారు. థ్యాంక్ గాడ్ ఇప్పుడు మళ్ళీ నన్ను ఆపలేదు. ఇది ఒకటి క్రాస్ చేస్తే నేను చెప్పింది ఇదే ప్లేస్. అమ్మా ఏంది ఇట్లా ఆఫ్ అవుతుంది బండి. మళ్ళీ నా బ్యాగ్ వన్ సైడ్ టిల్ట్ అయినట్టు అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలీదు. ఒకసారి అడిగి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం మంచి రోడ్డు దొరికింది. Ride with me if you ride with me, you can slide with me if you feel like 550 on the 5 sticky, come get high with me, that's a deal, right? Ride with me if you ride with me, you can slide with me if you feel like 550 on the 5 sticky, come get high with me, that's a deal, right? That's a deal, right? That's a bet, right? That's a bet. కడుపు నిండా 7 చపాతీస్ తిన్నా, 7 రోటీస్, బహుత్ ఇట్స్ రియలీ నైస్. ठीक है, बाय, थैंक यू भैया, वेरी नाइस, वेरी वेरी स्वीट. సో ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్ నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో యా ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్ అబౌట్ 7 to 8 కిలోమీటర్స్ ఏదో ఉంది. సో ఇక్కడ నుంచి 7 to 8 రుద్రప్రయాగ్ దాటేసి అటు నుంచి డైరెక్ట్ బద్రీనాథ్ ఉంటుందంట. లిటరలీ మనం ఒక 40 to 50 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఐమ్ వెరీ షూర్, బికాజ్ టు అవాయిడ్ రిస్క్ అంతే. అక్కడ ఫారెస్ట్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా రోడ్ కూడా రోడ్ ఎట్లుంటుందో తెలియదు, కానీ ఆ లొకేషన్ అయితే ఎంత బాగుంటుందో ఐ కెన్ ఇమాజిన్. బట్ ఎట్ ద సేమ్ టైం అది నాట్ ఎట్ ఆల్ సేఫ్. జంతువులు వచ్చి అయితే పక్క వైల్డ్ ఎనిమల్స్ వస్తాయంట రోడ్ మీదకి. ఐవ్ హర్డ్, దర్ ఆర్ మెనీ పీపుల్ టోల్డ్ మీ ఆఫ్ ద కెమెరా ఆల్సో, చాలామంది చెప్పారు. సో నేను అస్సలు తీసుకోలేను, అందుకే ఈ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. లెట్స్ ఈ రూట్లో కూడా ఏదైనా మంచి లొకేషన్ ఉంటుందో చూద్దాం. ఇది కంప్లీట్గా న్యూ రూట్ అండి, ఈ మనం వచ్చిన రూట్ కాదు. అసలు ఈ రూట్లో మనం రాలేదు ఇంతవరకు. తిల్వారా వరకు అంటే ఇప్పుడు ఈ హోటల్లో తిన్నాం కదా, ఈ హోటల్కి ఒక 1 కిలోమీటర్ ముందు వరకు నేను వచ్చిన రూటే టువర్డ్స్ కేదార్నాథ్ వెనుక నుంచి. బట్ ఆసమ్ ఉంది. బద్రీనాథ్ ఇక్కడ నుంచి 158 కిలోమీటర్స్. ఇది అండర్ గ్రౌండ్ టన్నల్. Deal, right? That's a bet, right? That's a deal, right? That's a deal, right? That's a bet, right? That's a deal, right? That's a deal, right? Badrinath, that side is straight 157 kilometers straight. Okay, Badrinath 157 పైన కనిపిస్తుందా? కొట్టేయాలి, నైట్ కల్లా కొట్టేయాలి. ఇవాళ మళ్ళీ ఇంకొకడ రెస్ట్ తీసుకొని రేపు జర్నీ ఉండొద్దు అసలు. సో బద్రీనాథ్లోనే స్టే చేయాలి ఈరోజు. చేస్తే రేపు ఆరామ్సే టెంపుల్ మొత్తం దర్శించుకొని ఇటేనారా భయ్యా బద్రీనాథ్. థ్యాంక్ యూ. అది పెట్టే కాడ బోర్డులు పెట్టలేదు చూడండి. ట్రాఫిక్
గలీజ్ ట్రాఫిక్ ఉండే అంటే మొత్తం ఈ రిపేర్స్ వల్ల. ఈ ట్రాఫిక్, ఈ బురద, ఈ రోడ్డు, మై గాడ్ ఇస్ కిల్లింగ్ మీ. ఇట్లాంటి రోడ్డు ఉంటే యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ట్రాఫిక్ ఉండొద్దండి, చిరాకు దెబ్బేస్తుంది. ఎందుకంటే ఫోన్కే రాదు, ఈ కారులో వచ్చి అడ్డం పెట్టేసుకుంటారు. రోడ్లు ఎంత చందాలంగా ఉన్నాయంటే ఒక్కసారి చూడండి. నేను ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఇట్లాంటి గలీజ్ రోడ్లైనా వస్తున్నా. హెవీ ట్రాఫిక్, హెవీ ఇన్ ద సెన్స్ బాబోయ్ ఎండ, ట్రాఫిక్ ఉంది. ఆ కార్లు ముందర పోతున్నాయి, తుమ్ములు వేపేస్తున్నాయి. ఈ రోడ్డు మా అస్సలు డిస్గస్టింగ్ ఉంది తెలుసా రైడ్. చిరాకు అంటే చిరాకు వేస్తుంది. లోయ ఎంత పక్కకి వెళ్ళి పోతున్నాం అంటే అసలు పక్కకి లోయ ఉన్న ఫీలింగ్ రావట్లేదు, ఏదో పోతున్నా ఇరిటేషన్లా. థ్యాంక్స్ బ్రో. ఇది అంతా కొండని క్రష్ చేస్తే పడినట్టుంది. ఇది వాళ్ళు రోడ్ వేయడానికి చేస్తున్నారు. ఇది చూడ ఎంత పొడి అయింది బికాస్ ఆఫ్ ఈ కొండ అట్లుందా లేకపోతే ఏదో తెలీదు. అమ్మా ఎవ్రీ 10 కిలోమీటర్స్కి ఏదో ఒక ప్రాబ్లం తెలుసా. ఇదే పోలీస్ చెక్ పోస్ట్ అని వాళ్ళకు కోవిడ్ టెస్ట్ అవన్నీ చెప్పాలి, అదొక స్టాప్. లేకపోతే ఇదొకటే ఇగో ఇట్లా రోడ్డు ప్రాబ్లము, ట్రాఫిక్ ప్రాబ్లము. దిస్ రోడ్ ఈజ్ రియలీ డిస్గస్టింగ్ యార్. రిటర్న్ ఎట్లుంటుందో తెలియదు కానీ అమ్మ అవ్వట్లేదు ఈరోజు. నిన్ననే మనమంతా ట్రెక్కింగ్ చేసి వచ్చాము కదా కేదార్నాథ్ కిందికి. ఇప్పుడు ఈరోజు ఇదంతా చేస్తే ఇది ఒక పైలోపు హెల్త్ ఖరాబ్ అవుతామో అనిపిస్తుంది నాకు అట్లనే. ఐ థింక్ మీకు మనం అల్లకెళ్ళి వెళ్ళొచ్చు, కానీ కొంచెం స్లిప్ అయినా కొండలో పడతాము. అదొక్కటే కొంచెం భయము, రిస్క్ తీసుకోవడం. పోతుంది బండి, బట్ ఎందుకులే, పెద్ద కొండ జారిందంటే అల్లకే ఇక తీస్తున్నారు నాకు తెలిసి. సోను ఇవి ఎందుకు వెళ్ళలేదు తెలుసా, అగో స్లిప్ అయిందంటే అల్లనే పడతాం. అవసరమా? వద్దు. మా మమ్మీ అసలుకే నమ్మకం పెట్టుకొని రోజు జాగ్రత్త అని చెప్తుంది ప్రతిరోజు కాల్ చేసి. ఇలాంటి ఫీట్లు వేసి ఎందుకు, అవసరమా? వాళ్ళు నమ్మి పంపించినప్పుడు మనం కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త రావాలి. ఇట్స్ నాట్ ఎ టైమ్ ఫర్ షోయింగ్ అవర్ హీరోయిజం ఆర్ సంథింగ్. ఇట్స్ జస్ట్ టు షో దాట్ వీ కెన్ గో ఈవెన్ అలోన్ ఆల్సో. ఈవెన్ ఐ కెన్ గో as safe as sound and I can come back as safe as sound. That is the only motto of this trip, right bros? ఇప్పుడు ఇంకా టూ మచ్గా క్రష్ చేస్తున్నారు భయ్య. ఇవాళ పిల్లలు నన్ను ఏమంటారు, 2 శాండ్విచ్ల మధ్యలో నన్ను వేసి మంచిగా రోస్ట్ చేస్తున్నారు ఈరోజు. అట్లుంది రైడ్. आपका नाम क्या है? विनोद. ट्रैकिंग नहीं, अभी दर्शन करके जाता हूँ बस. तो अभी फर्स्ट उधर ही नहीं, पहले गंगोत्री हुआ, उसके बाद केदारनाथ हुआ. कल केदारनाथ हो गया, आज बद्रीनाथ जा रहे हैं. यमुनोत्री नहीं, यमुनोत्री लास्ट. अच्छा वो लास्ट में. हाँ ఇది ఈసారి అయితలేదు భయ్య. ఈ రోడ్డు మీద డ్రైవ్ చేయడం ఎంత కష్టంగా ఉందంటే, రిటర్న్ రోడ్ ఇట్లనే రావాలి. అయిపోతా బాబాయ్, వేరే రూట్ ఉందో చూస్తా డైరెక్ట్.
ఈరోజు మన దరిద్రం ఎలా ఉందంటే ఇదే లైన్, మనమే ఫస్ట్ ఉన్నాం. వెనుక చూడండి వెహికల్స్, దాని వెనుక కూడా ఉంటాయి. కరెక్ట్ నేను వచ్చే టైంకి ఇలాంటి పనులు స్టార్ట్ అవుతూనే క్లోజ్ చేస్తున్నారు. ఇట్లా ఒక 4-5 ప్లేసెస్లో జరిగి ఉండే. అట్లీస్ట్ ఫస్ట్ కాకుండా ఒక సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్లో నేను ఉంటా. కరెక్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 20-30 నిమిషాలు కూర్చోబెడతారు, పంపిస్తారు. అదే నేను పోయేటప్పుడు అట్లా ఆపొచ్చు కదా, ఏమంటారు. ఇలా అయితే ఇలా రీచ్ అవుతాం. 95 కిలోమీటర్స్ చేయాలి ఇంకా బద్రీనాథ్కి. అండ్ ఇప్పుడు వచ్చి 4 అవుతుంది, 4 o'clock 95 కిలోమీటర్స్ అంటే నేను 3 గంటలలో అస్సలు అవ్వదు. 50 కిలోమీటర్లు వెళ్తాం 3 గంటలలో నాకు తెలిసి. 4 to 5, 5 to 6, 6 to 7 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నా. 50 కిలోమీటర్స్ అండ్ ఇంకా 45 కిలోమీటర్స్ ఏమో ఉండాలి. చూద్దాం ఎట్లుందో. నైట్ డ్రైవ్ చేయొద్దురా అనుకుంటే చేయాల్సి వస్తుంది ఏంట్రో బాబోయ్. ఓ పక్క ఎంత లోతుంటుంది తెలుసా? పక్క ఒక ఓ మై గుడ్నెస్ ఎంత లోతుంటుంది అంటే లిటరలీ ఒక 1/2 కిలోమీటర్, ఒక 400 meters పక్క ఉంటుందండి. దగ్గరికి వెళ్ళి చూపించచ్చు కానీ అమ్మ రిస్క్. కెన్ యు సీ? వావ్, ఈజీ ఉంటుంది 400 meters. I have to be little careful on these roads. ఎందుకో తెలియదు బట్ ఈ లొకేషన్ మాత్రం చాలా నచ్చింది. ఐ డోంట్ నో, దిస్ ఈస్ జస్ట్ అమేజింగ్. కొంచెం ఏమంటారు డస్టీగా ఉంటుంది. ఇక్కడ వర్క్ జరుగుతుంది బట్ స్టిల్ ఐ లవ్ దిస్ లొకేషన్. ఐ డోంట్ నో. అక్కడ నుంచి చూడు స్ట్రేట్ ఒక వాటర్ దార పడుతుంది చూడండి. మినీ వచ్చే వాటర్ ఫాల్. ఇట్స్ రియలీ నైస్. అండ్ ఇక్కడికి వెళ్ళి మనం ఇట్లా కిందికి చూస్తుంటే వావ్, I just love it. My goodness. Look at here. ఇప్పటిదాకా ఇక్కడ రిపేర్ జరుగుండే. ఓ ఇక్కడ జారుతుంది. వెరీ వెరీ డేంజరస్ దిస్ స్లైడ్. మట్టి ఉంది కదా, తెలియకుండానే టైర్ స్కిడ్ అయ్యి పక్కకి వెళ్ళిపోతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ డ్రైవింగ్ అ మోటార్ సైకిల్, నాట్ అ కార్. కార్ ఈజ్ కూల్. నేను స్కిడ్ అయిపోయినా, అదే రిలాక్స్గా ఉండు. నాకు ఆల్మోస్ట్ ఒక సెకండ్ జలక్కు ఉంది, లిటరల్లీ చెప్తున్నా. నా బైక్ టైర్ స్కిడ్ అయింది. నేను ఇంకా ఫాస్ట్ కూడా వెళ్ళట్లేదు, నార్మల్గానే వెళ్తున్నా. దట్ వాజ్ సో డీప్ మ్యాన్, డోంట్ గో ఫాస్ట్. వావ్, ఒక్కసారికి ఇలా ప్రాణం వచ్చేసింది బ్రో. దట్ వాజ్ టూ క్లోజ్. Let me have some breath, man. Wow. Ride with me if you ride with me, you can slide with me if you feel like 550 on the 5 sticky, come get high with me, that's a deal, right? Ride with me if you ride with me, you can slide with me if you feel like 550 on the 5 sticky, come get high with me, that's a deal, right? That's a deal, right? That's a bet, right? That's a bet, right? That's a deal, right? That's a deal, right? That's a bet, right? That's a deal, right? That's a deal, right? That's a bet, right? That's a Welcome to the Bhumi. You have to take a right. 35 kilometers, man. Choo! ఒక 1 hour ముందెళ్తే మార్నింగ్ సెట్ లైట్ అయ్యే టైంకి కరెక్ట్ రీచ్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు చీకట్లో ఒక 10 to 15 kilometers డ్రైవ్ చేయాల్సి వస్తుంది. బట్ ఐ హ్యావ్ టు బి లిటిల్ వెరీ 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 కేర్ఫుల్ ఆ 10-15 kilometers. Alright. ఓకే, సో నేను ఈరోజు ఎగ్జాక్ట్గా అరౌండ్ 7:30 to 8, 7 to 7:30 మధ్యలో ఐ వాజ్ 20 kilometers అవే ఫ్రమ్ బద్రీనాథ్. అండ్ దర్ ఈస్ అ చెక్ పోస్ట్. వాళ్ళు ఏమన్నారంటే నైట్ ల్యాండ్ స్లైడ్స్ హెవీగా అవుతున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం జంతువులు కూడా తిరిగే ప్లేస్ అంట, ఫారెస్ట్ ఏరియా అంట.
రిస్క్తో ఉడుకుంది, ఇప్పుడు అలో చేయము. రేపు మార్నింగ్ వస్తే ఏదో పాస్ ఉంటుంది అంట టెంపుల్ దగ్గరలో. పాస్ తీసుకుంటే దేవర్ అలో ది విల్ గోనా అలో మీ. సో మళ్ళీ నేను ఒక 20 కిలోమీటర్స్ నుంచి కొంచెం 2-3 కిలోమీటర్స్ కిందకి వచ్చి ఒక విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్ కాదు, స్మాల్ టౌన్, అక్కడ స్టే తీసుకున్నాను. సో ఇదే ఆ స్టే. అండ్ ఇది లైక్ కైండ్ ఆఫ్ హోమ్ స్టే. అంటే వీళ్ళు ఈ ఓనర్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఇక్కడ టూరిస్టుల కోసం వీళ్ళు ఒక 2-3 పోర్షన్లు ఎక్కువ కట్టించి పెట్టుకున్నాయి. అండ్ ఇక్కడ ఇది ఒక లైక్ ఇట్స్ 4-bedded రూమ్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ సింగిల్ రూమ్. దెర్ ఇస్ అ బాల్కనీ అండ్ బిసైడ్ దట్ బాల్కనీ అంటే సారీ, it's just 4-bedded room in the sense it's single room which is having I'll show you. అంతే. అక్కడ వచ్చేసి వాష్ బేసిన్ అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్. సో నాకు ఇంకా బాడీ పెయిన్స్ అలానే ఉన్నాయి, కింద నొప్పేస్తుంది కాళ్ళకి. బట్ యా, it's talk about this room and all, this is okay. 400 rupees again, not more than that. And ఈ ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, దే కాల్ మీ ఫర్ డిన్నర్. అండ్ వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి డిన్నర్ కూడా చేశాను. సో దట్స్ అ గుడ్ థింగ్. చాలా రోజుల తర్వాత వాట్ టు సే, ఇంటి భోజనం మళ్ళీ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది 1 week తర్వాత. సో యా, ఇట్స్ టైమ్ టు స్లీప్ and time to wind up this vlog because it's 9:30. రేపు మార్నింగ్ 20 kilometers రైడ్ చేయాలి. అట్ ది సేమ్ టైం అక్కడికి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకోవాలి, 3rd ధామ్, ది బద్రీనాథ్ ధామ్. సో yeah, this is about today's video, and if you like the video, please do subscribe to my channel and see you in the next vlog. Bye bye. The deal, right? That's a bet, right? That's a deal, right? That's a deal, right? That's a bet, right? That's a deal, right? That's a deal, right? Got 5 on it.